ఇవాల్టి నుంచి తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చకు సిద్ధమన్న సభ్యులు. కుప్పంలో చంద్రబాబు పర్యటన. జలహారతిలో పాల్గొననున్న ఏపీ సీఎం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్. విద్యాశాఖ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. నెల్లూరులో మాజీ ఉపరాష్ట్రపతి పర్యటన. గణేశుడికి వెంకయ్య నాయుడు ప్రత్యేక పూజలు. విశాఖ సమగ్రాభివృద్ధి కూటమి ప్రభుత్వ బాధ్యత. డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై నిపుణుల సూచనలు. రిషికొండ భవనాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. భవనాల వినియోగం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. అగ్నిమాపక శాఖ బలోపేతానికి చర్యలు. ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించిన మంత్రి అనిత. పెద్దపల్లి మంతనిలో శ్రీధర్ బాబు గణపతి హోమం. లోక కళ్యాణార్థం ప్రజలంతా బాగుండాలని మంత్రి పూజలు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హోంమంత్రి అనిత ఫోన్. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. దేశంలో ఏ ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వడం లేదు. ఖమ్మం జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో గళం వినిపిస్తామన్న రాజాసింగ్. అధిష్టానం నుంచి పిలుపొస్తే బీజేపీలో చేరే అంశాన్ని ఆలోచిస్తా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర. రౌడీ షీటర్ల సంభాషణతో వెలుగులోకొచ్చిన వీడియో. RRR అలైన్మెంట్ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేసింది. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తానన్న మునుగోడు ఎమ్మెల్యే. వివేకా హత్య కేసుపై షర్మిల కీలక వ్యాఖ్యలు. సిబిఐ మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టలేదన్న షర్మిల. ఆర్మూర్లో మర్కజ్ కమిటీ ఎన్నికల బహిష్కరణ. అదనంగా ఓటర్ల లిస్ట్ యాడ్ చేశారని కమిటీ సభ్యుల ఆరోపణ. బాసరలో వరదల్లో చిక్కుకున్న 8 కుటుంబాలు. ఫ్యామిలీలను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించిన ఎస్డీఆర్ఎఫ్. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం. వానల ధాటికి జాతీయ రహదారులు ధ్వంసం. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఉగ్రరూపం. పూర్తిగా మునిగిపోయిన పుష్కర ఘాట్లు. ప్రకాశం జిల్లాలో గుప్త నిధుల ముఠా అరెస్ట్. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాకినాడలోని ఓ బ్యాంకులో తాకట్టు పెట్టిన గోల్డ్ మాయం. తమ బంగారాన్ని ఇవ్వాలని ఖాతాదారుల ఆందోళన. సూర్యాపేటలో యూరియా కోసం రైతుల పాట్లు. అధిక ధరకు బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపణలు. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో వాన బీభత్సం. కోళ్ల ఫారంలోకి నీరు చేరి 6500 కోళ్లు మృతి. కర్నూలు జిల్లా కౌతాళంలో గణేష్ కు వినతి పత్రం. యూరియా కొరత ఉందని గణనాథునికి రైతుల మెమరాండం. భారత్ కు అత్యంత విశ్వసనీయ దేశం జపాన్. ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామన్న ప్రధాని మోదీ.